తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా ఇచ్చాడు. కాబట్టి అనేక సంగతులు ఈ భూమి ఆకాశం సాక్షాత్తు అవి మరి ఖచ్చితంగా అవి చూస్తున్నాడు దేవుడు. అందుగురించే దేవుని మాటలను చూస్తే కీర్తన గ్రంథంలో చూస్తే ఒక మంచి మాట రాయించాడు. పరిశుద్ధ గ్రంథం ఎందలి కీర్తన గ్రంథం మరి 33వ కీర్తనలో చూస్తే మరి చాలా విలువైన మాటల్ని దేవుడు పొందుపరిచాడు. మనం చదివాం కదా 4వ కీర్తనలో ఏముంది, మరి నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానంగా మార్చేదరు, ఎంతకాలం వ్యర్థమానని ప్రేమించేదరు, ఎంతకాలము అబద్ధమైన దానిని వెతికెదరు అని ఇక్కడ లేఖనం చెప్తుంది. చిన్న ప్రార్థన చేస్తున్న ప్రేమల తండ్రి, కొన్ని నిమిషాలు సహాయం చేయమని, నువ్వు మాకు సహాయం చేయమని. మొదటి ప్రసంగంలో చాలా అమూల్యమైన వాక్యాలు ఉన్నాయి. రెండో కొన్ని నిమిషాలు సాయం చేస్తున్నాం. క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ జనాంగమా, దేవుడు రప్పించేటువంటి గొప్ప అమూల్యమైన మాటలకై మన జీవితాల్లో ఎట్లా పెట్టుకోవాలంటే మన హృదయాలు దాబెట్టుకోవాలి వాక్యం. ఎందుకంటే వాక్యము మనల్ని నిలబెడుతుంది, మనల్ని బలపరుస్తుంది, నిలబెడుతుంది, నడిపిస్తుంది, మనం ఉద్ధరిస్తుంది. నిరుత్సాహ సందర్భాల్లో కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని అత్యధికంగా బలపడాలని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము. లోకం వైపు లోకం ఏమిటి, తినుము తాగము సుఖించమంటుంది. కాబట్టి లోక సంబంధంగా లోకం పెరుస్తుంది. అందుకు బట్టే దేవుని వాక్యం కీర్తనకారుడు అంటాడు, నరులారా ఎంతకాలం నా గౌరవము అవమానముగా మార్చేదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమాన్ని వెతుకుతున్నారంటాడు. అబద్ధాన్ని వెతికే వారు లేకపోలేదు లోకంలో, అబద్ధాన్ని వెతికే వారు లేకపోలేదు. అందుగురించి అగౌరవముగా చేసేవారు లేకపోలేదు. అందులో బట్టి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నాము. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, అబద్ధమైన దాన్ని కానీ మరి అగౌరవమైనటువంటి మాటల్ని ఏం చేసుకున్నారంటే వాటిని రూపుకోవాలా. సామెతల గ్రంథం 16:5-6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడుతనములు విసర్జించెదరు. దేవునికి స్తోత్రములు. దేవుని యందు భయభక్తులు కలిగి వలన ఆశీర్వాదములు ఏంటంటే వాక్యము, దుర్మార్గములు, పాపములు, అజ్ఞానములు, అంధకారములు, కుయుక్తిలో, చెడలబాటులో, ఎన్ని చెడలబాటు ఉన్న వారిని దేవుని వాక్యం నడిపిస్తుంది. అందుబట్టే దేవుని వాక్యం నడిపించింది కాబట్టి దావీదు భక్తుడు అంటాడు 62-63లో, దేవా నా దేవుడు నీవు వేకుజమును వెతికాడు. ఎందుకు వెతికాడు? గొప్ప రాజైన 10 మంది రమ్మంటే వచ్చేవారు, పొమ్మంటే పోయేవారు. ఆయన పొద్దున లేవగానే దేవుని సన్నిధానములు ఏం చేసేవాడంటే దేవునికి మొరపెట్టేవాడు. దేవా నా దేవుడు నీవు వేకుజమును వెతికాడు. అందుగురించి ఆయన లోకం లేవగానే అంత ఉన్నా కూడా తను తగ్గి దేవునికి విధేయత చూపాడు, లోపడ్డాడు. అందుగురించే దేవుని వాక్యం దావీదు మహారాజు గొప్ప గొర్రెలు కాసేవాడిని రాజు చేశాడంటే ఇందులో ఆయనలో దేవుని ప్రేమించాడు. అందుగురించి మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలని వాక్యం చెప్తుంది. నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానంగా మారుస్తానంటాడు దేవుడు. ఎంతో వ్యక్తపడుతున్నాడు, బాధపడుతున్నాడు ఆయన. అందును బట్టి ఎంతకాలం వ్యర్థమైనని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైనదని వెతుకారు అంటాడు కదా. అబద్ధాన్ని వెతుకుతారా? వెతికితే చాలా ప్రమాదకరమైంది. అందుగురించే దేవుని వాక్యం చాలా ఆలోచనాత్మకమని చూస్తే మరి 4వ వచనం కనబడుతుంది, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయం ధ్యానం చేసి వరకుండు అంటాడు ఇక్కడ.
అందు గురించి భయము నొంది పాపము చేయకూడి. మరి భయము పోవాలంటే, మరి పాపము పోవాలంటే, అభయం పోవాలంటే, చెడుకు పోవాలంటే ఏముంది ఉండాలంట? వాక్యం మనలో ఉండాలి. అందు గురించి కీర్తనకాడు అంటారు దావీదు భక్తుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధల్లో కష్టాలు ఉంది, పాట ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను నిలబెట్టింది, నడిపిస్తుంది, జిగట గల దొంగ ఉప్పులను నడిపిస్తుంది. అందును బట్టే దావీదుకి కష్టకాలంలో వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టి దేవుడు జీపు అరణ్యాల్లో ఉన్నప్పుడు దేవుని కాపుదల దావీదు పట్ల ఉన్నాడు. సౌలు తన సంపద ఎన్నో కుట్ర చేసినప్పుడు కూడా దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని కాపుదల ఉంది. మనల్ని ఎన్నోసార్లు కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి దేవుడి సమయంలో మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కీర్తనకారు 33 కీర్తనలో, యెహోవా దేవుడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా దేవుడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, అదృష్టవంతులు అంట. మనము ఈ సమయంలో మరి ఎంతో డిన్నర్, ఎంతో ఆనందం, ఎంతో గొప్ప భాగ్యం ఎంతో మందికి లేదు. మార్కెట్ పట్టదు, సంత మార్కెట్ పట్టదు, ఎక్కడ కదా. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉండి దేవుని స్థుతిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుని అందుగురించే దేవుని వాక్యం దేవుని సన్నిధానంలో మనకు ఎంతో ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన మాటల ద్వారా మన జీవితాన్ని కట్టుకోవడానికి కృప చూపుతున్నాడు. అందుగురించే వద్దు నరులారా, ఎంతకాలం అబద్ధమాన్ని ఎంతకాలము నా అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమానాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమాన్ని వెతుకుతారు అంటాడు కదా. అందుగురించే మరి బైబిల్ గ్రంథం చూస్తే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఏమని చెప్తుందంటే, ఒకసారి చూస్తే దేవుని వాక్యం కొలస్సీ రాసిన పత్రికలో చూస్తే చాలా విలువైన సంగతులు, చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటలు రూపుమాపుకొని బైబిల్ ప్రకారంగా మనకు జీవించాడు. కొలస్సీ రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. ఏముందంటే, ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక చూస్తే ఏమని చెప్పిందంటే చూడండి, అక్కడ పౌలు భక్తుల ద్వారా రాపించాడు. ఏమని రాపించాడు అంటే, అసలు కొలస్సీ రాసిన పత్రిక మరి కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఏమందంటే, మరి ఒకరితో ఒకరు అబద్ధమాడకూడి, ఎలాగనగా ప్రాచీన సోమతని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిలో సృజించిన వాడిని పోలిక చొప్పున మీరు నూతన పరచబడిన నవీన సోమ ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధమాడకూడి అంటాడు ఇక్కడ. అందు గురించి నరులారా, ఎంతకాలం అబద్ధమాని వెతుకుతున్నారో మీరు ఒకరొకరు అబద్ధమాడకూడదు అంటాడు. మరి మొదటి వచనంలో చూస్తే, కావున భూమి మీద మీ అవయములనగా జాగ్రత్తలు, అపవిత్రత, కామతుతార, దురాశ, విగ్రహాలన ధనపేకు చంపివేయండి, వాటి వలన దేవుని ఉగ్రత వారి మీద ఉంటుందని లేఖనం చెప్తుంది. ఎంత గొప్ప దేవుడు రాపించాడు ప్రియులరా. అందుగురించే మనకు దేవుడు చెప్తున్నాడు కదా, వీటిని చంపేసుకోండి, లేదనుకో వాటి మీద దేవుని ఉగ్రత వలన ఉంటుందని కూడా వాక్యము యేసు ప్రభువు వారు యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఈ విధంగా చెప్తున్నాడు. అందుగురించే బైబిల్ గ్రంథం యోహాను సువార్త 3వ అధ్యాయంలో 36 చూస్తే, కుమారుని యందు విశ్వాసించువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును అని లేఖనం చెప్తుంది. మనం ఉగ్రత పాలడానికి కాదు, అందరూ పరిపూర్ణంగా మారాలని, దేవుని యొద్దకు రావాలని నేను కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అందుగురించే నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు, ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన మాట్లాడిన యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఆకాశం చెప్తున్నాడు, భూమి సూర్యచంద్ర నక్షత్రాలు చెప్తున్నావు, అవన్నీ ఆయన మాటింటాయి. ఈరోజు ఆయన మాట వినలేక రాంగ్ రూట్లో పరిగెత్తున్నాడు సమాజంలో మనుషులు. నాకేం బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆయుష్ ఉంది, నాకు బలం ఉంది, ఇంత ధనం ఉంది, అందు గురించే రాంగ్ రూట్లో పోయి దబ్బని కింద పడిపోతున్నాడు. పడకూడదు. ఎన్నోసార్లు కింద పడి నువ్వు దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని కొరకు బతికినప్పుడు కింద పడే సందర్భంలో దేవుడు కాపాడుతాడంట. అందును బట్టి నువ్వు ఆయన యందు భయభక్తులుగా ఉంటే దేవుడిని కాపాడుతాడు. 34వ కీర్తన చూస్తే దేవుని వాక్యం మరి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమంటే ఒకసారి 34వ కీర్తన మరి 7వ చూస్తే 34వ కీర్తన 7వ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును. వా, ఎన్నోసార్లు మనల్ని కాపాడుతూ వచ్చాడు.
నా బిడ్డ కింద పడిపోతే మరి ఎట్లా అని దేవుడు తనకు తెలుసు, భవిష్యత్తుని అడిగిన వాడు కాబట్టి మరి ఆయన దూతలు పంపించి కాపాడుతున్నాడంటే ఇందులో ఏముందంటే దేవుని కృప. దేవుడు నా పట్ల కూడా మేలు చేశాడు, నీ పట్ల మేలు చేస్తున్నాడు కాబట్టి మనం ఆయనకి స్తుతించాలి. మనము ఆయన ఎట్లా సత్క్రియలతో, దాన్నే శుద్ధీకరణతో మనం దేవుని గణపరచాలా. అందు గురించే అవిధేయులుగా ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు, భయభక్తులుగా ఉంటే ఆశీర్వాదములు. అందుగురించే దేవుని వాక్యం నరులారా ఎంతకాలము, అందుగురించే నరులారా ఎంతకాలం, అందుగురించే కీర్తన మార్పదు, దుష్టులు చెడుదన మార్పము, నీతిలో వారిని స్థిరపరచమంటాడు. నిన్ను నన్ను కదా దేవుని చేతులు పనిముట్టుగా సాధనాలుగా ఒక పౌలు వలె, ఆకుల ప్రిస్కిల వలె నువ్వు వారలాగా బతకాల. అందుగురించి ఎలాంటి వారు కావాలంటే దేవుని కొరకు సాధనాలుగా వాడబడాలా, దేవుని చేతిలో ఒక అంబుల పొదిగా వాడబడాలా. అందుగురించి చెప్పులుగా 7వ వచనం అంటాడు, మాకు మేలు చూపు వారు అనేకులు పలుకువారు, యెహోవా సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము, వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. ఎంత గొప్ప దేవుడు! అధికమైన సంతోషం మన హృదయంలో పుట్టించాడు. లోకాన్ని బట్టి లేని బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి. పౌలయ్య కూడా అంటున్నాడు అనమాట. ఎందుకంటే మరి మాకు మేలు చూపువారు ఎవరు అని పలుక, యెహోవాని సన్నిధి మా మీద ప్రకాశింపజేయము, వారి దాన్ని నాకు ఇస్తాను సంతోషం కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించి అంటాడు. ఈ మేల్టికాలి జనాంగానికి, ప్రపంచ మానవులకు చెప్తున్నాడు, నా కుమారుడా నువ్వు నాకు ఇస్తావా, నువ్వు ఆయనకి ఇస్తే నీలోకి వచ్చి నీలో చెడువన్నీ రూపుమాపుతాడు. గాఢ విద్య సీమోను దేవుని శక్తిని చూస్తాడు. గాఢలు చేసేవాడు అపోస్తలుల నిర్ణయం చూస్తే ఆ గాఢలు చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క యోహాను శక్తిని చూశాడు, పరిశుద్ధాత్మ శక్తిని చూశాడు. డబ్బులు పెట్టి కొనాలనుకున్నాడు, కొనలేదు. కానీ నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కాబట్టి నీ ఒకవేళ మారు మనసు కొద్ది దేవుడు ఒకవేళ అనుగ్రహించాడు అంటున్నాడు. పేతురు, యోహానులు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించారు, సువార్త ప్రకటించారు, దేవుని రాజ్యం ప్రకటించారు. అబద్ధమాడి ఎన్నో గారడీలు చేసేటువంటి వారు ఎంతగానో గారడి విద్య సీమోనే బతుకులు మారాలనుకున్నాడు. నాకు వరం కావాలనేటప్పుడు హృదయంలో చెడుత్వం, దుష్టత్వం రూపుమాపుకొని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారికి వరం ఇస్తాడు. అందుని బట్టే ఈ దేవుని వాక్యము అబద్ధమైనది, అగౌరవం నా గౌరవం అవమానము మార్స్తారు. ఇంకా అబద్ధం ఎంతకాలం ప్రేమిస్తారు? ఈరోజు ఒక అబద్ధాన్ని నిజం ఒక రోజు సార్ అదే నిజమైపోతుంది. అబద్ధములో బతికితే ఏమైపోతాం తెలుసా? చాలా ఘోరంగమైన పరిస్థితి ఉంది. అందుగురించి ప్రియులరా అబద్ధం చాలా ప్రమాదకరమైంది ప్రియులరా. అందుగురించే అబద్ధం చాలా అపాయకరమైంది. దాని ద్వారా అపాయకరమైందని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 7-8 వచనం చూస్తే అబద్ధికులు అగ్నిగుండంలో మండుగుండంలో పాలు పొందిన 2వ మరణమంట. ఎవరంట? తిరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహాదికులు, అబద్ధికులు అగ్నిగుండములో మండుగుండు పాలు 2వ మరణం. అబ్బా, ఇటువంటి మాటలు వింటే నీవు ఒకసారి ఆలోచించుకో. నా కుమారుడా ఒకసారి ఆలోచించుకో. ఈ యొక్క పునరుత్థాన దినాన్ని మనకి ఇచ్చాడు. అందును బట్టే నరులారా ఎంతకాలము నా గౌరవం మనం మార్చుకోకూడదు. మనం దేవునికి మనము పరిపూర్ణంగా కావాలా. అందు గురించి చెప్పాడు, న్యాయం బయట అయినా తీర్చిచూడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అయినా దేవుని వాక్యము నీ పాపాన్ని శాపాన్ని రూపుమాపి నీకు నెమ్మదిచ్చి నీ మీద నీకు శాంతి సమాధానం ఇస్తాడు. 103 కీర్తన చూస్తే 10 మన పాపం బట్టి మనకు ప్రతిఫలం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవాడు, ఆయన కృప అంత అధికముగా ఉంది. ఈ యొక్క సమయంలో ఆయన మాటలు విన్నాం. అందుగురించే లోకము శరీరాశ, నేత్రాశ, జీవప్రభు లోక సంబంధంగా నిండిపోయింది. ఇంకా అగౌరవాన్ని, అబద్ధాన్ని రూపుమాపుకొని యేసుక్రీస్తు మాటలు స్తుతిస్తాం. ఆయన్ని స్వీకరిస్తే, నిన్ను ఇన్వైట్ చేస్తే నీ హృదయంకి వస్తాను. నా కుమారా నీతో భోజనం చేస్తాంట. నీవు ఆయన హృదయ పనే తలుపులు తెలుసుకుని
ఆయనకి ఇన్వైట్ నిన్ను చేర్చుకుంటే ఆయన వాక్యాన్ని నీలో ఉండి నీకు సంతోషం నీలోకి వచ్చి భోజనం చేసి నీలో చెడుగులు రూపుమాపి నీలో నివసిస్తాడంట. నీలోకి వచ్చి నివసిస్తాడంటే నీవు ఆయన చోటిస్తావా? ఒకసారి ఆలోచించండి. అందుగురించే యెహోవా దేవుడు తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, అదృష్టవంతులు. తమకు స్వాస్థ్యం పరలోక రాజ్యం స్వాస్థ్యం ఏర్పరచుకునే జనులు ధన్యులని లేఖనం చెప్తుంది. ఒక్కసారి నీ జీవితాన్ని ఆలోచించుకో. వ్యర్థం అర్థం పార్థమైన జీవించి కాలగర్భము కలిసిపోయి కొంతమంది పాదానికి పోతున్నారు. నరకానికి తీసుకుని పోతున్న అపవాది. ఆ రాజ్యం ఆ కిరీటం రాకుండా కూడదని ఈ భూమి మీద వాడు అనేకులను మిగుతూ తన రాగరుట్టు పట్టించాడు పిల్లరా. అందుగురించి కళ్ళు తెరవండి, మేలుకొని కోలుకోండి. ఒక కులానికో ఒక మతానికో కాదు, ఒక అమెరికా దేవుడికో జపాన్కో లండన్ దేవుడికో మాలికో లండన్ దేవుడు కులానికి మతానికి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభుని బైబిల్ గ్రంథం 10:30 ఎలుగెత్తి సాటిస్తుంది బైబిల్. ఒక్కసారి ఆలోచిస్తాం. యేసుక్రీస్తు నిజంగా లోక రక్షకుడు, ప్రపంచ మోక్ష ప్రదాత. అందుగురించి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కొరకు అనేకులు క్రయదగా ప్రాణం పెట్టాడు. అటువంటి లోకరక్షకుడు ఈ భూమి ఎవడు లేడు, రాలేడు, పుట్టపోడు. ఆయన ఈ లోకాన్ని త్వరగా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు. అందుగురించే నరులారా, ఎంతకాలం వ్యర్థమాన్ని ప్రేమిస్తారు? అబద్ధాన్ని వెతుకొద్దండి, అగౌరవాన్ని వెతుకొద్దండి. యెహోవా దేవుడు తమకు యెహోవా దేవుడు తమకు దేవుడు కాగలిగిన తండ్రులు. అందుగురించే దావీదు అంటాడు, అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించింది అంటాడు. ఇదే నీకు సంతోషం రావాలంటే, నీకు సంతోషం కలగాలంటే ఆయన కొరకు మనం నమ్మకంగా ఆత్మీయంగా రక్షణ పొంది వాక్యానుసారంగా బతకాల. అందుగురించే ఈ యొక్క సమయంలో మరి ఆ లోకమంతా బిజీ రాంగ్ రూట్లో ఈరోజు ఉంది. మనం దేవుని సన్నిధానంలో కొన్ని మాటలు విన్నాము కాబట్టి అందుగురించే భాగ్యంగా, అదృష్టంగా, ఆలోచనంగా, ఆత్మీయంగా తెలుసుకోవడానికి ఇటువంటి సావాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడి సమయంలో మనకి ఇచ్చాడు. కాబట్టి యెహోవా తన భక్తులు ఏర్పరచుకున్నాడని తెలుసు. అందుగురించే ఈ ప్రాంతం అనేకులకి దేవుని సేవకులు పుట్టించుకొని సువార్త మనము ప్రకటించండి, చెప్పండి. వారు విన్నా వేరకపోయిన చూసుకుంటానని యెహెజ్కేలు గ్రంథం 2:3-4 కనబడుతుంది. కాబట్టి పిల్లరా, ఒకసారి ఒక క్షణం తీరిపోతే ఆటుకోండి పాతాళం ఉంది. భయభక్తులుగా ఉందాం. యేసుక్రీస్తు రక్షకుడని, దేవుని కుమారుడని, యేసు ప్రభు నిజముగా ప్రపంచ మోక్ష ప్రదాతని తెలుసుకొని నమ్ముకోవాలి. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని పంపించి రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఎంతకాలం ప్రేమిస్తారు లోకాన్ని? లోకములు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవముడము, లోక సంబంధులే. లోకము ఆశలు గద్దించు, దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం కలిగించున్నాను వాక్యం చెప్తుంది. నువ్వు దాన్ని ప్రేమిస్తావా? వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు దేశప్రభుని లోక రక్షకుడు, విమోచకుడు అని నమ్ముకుంటే నీకు పరలోక రాజ్యం. అందుగురించే దేవుని యొద్దకు వచ్చిన వారికి సహాయం చేస్తాడు. దేవుడి సమయంలో తన మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. తలలోంచున్నట్లయితే, నరులారా, ఎంతకాలము అబద్ధమైన వెతుకుతారు అనే మాట కొన్ని నిమిషాలు. అబద్ధాన్ని మరి అవమానాన్ని వెతుకుతారని మరి వాక్యము ఈరోజు కొన్ని నిమిషాలు సాండి. నాయన, మరి ఆత్మల కన్న తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ సావాసం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో ఈ రీతిగా మరి శరీర ఆశ, నేత్రాశ, జీవకుటము వాటన్ని చంపుకొని బతకాల. అబద్ధమైనటువంటి వారిని అవిధేయుల వారిని దేవుని ఉగ్రతన వాక్యం ద్వారా చదివించావు. ఈ స్తోత్రాలు. ఈ సమయంలో ఈ రీతిగా నిన్ను ఘనపరచడానికి గొప్పగా ఇచ్చావు. దైవజీవు మరి ప్రభావం మాకు ఎంతో చక్కగా వాక్యం అందించారు. నేను కూడా కొన్ని నిమిషాలు మాకు సాయం చేసిన స్తోత్రాలు. ఈ యొక్క కూటమి ముగించుకొని పోతున్నాగా మీరు సహాయం చేయండి, కృప చూపండి నాయన. ఇంత గొప్ప వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, కృప చూపినందుకు వందనాలు. మా రక్షకుడైన క్రీస్తు ప్రయత్నం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా, నా యజమానుడా, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమాను ఇక్కడ లేఖనం చెప్తుంది. ఏమని చెప్తుందో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే
మరి ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం యందలి మరి 101 కీర్తన చూస్తే, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా ఎదుకు వచ్చేదవు, నా ఇంట కాక హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట ఏ దుష్కారం ఉంచుకొనను. భక్తి మార్గం తొలగిన క్రియలు నాకు అసహ్యములు, అవి అంటనీయకము. అసహ్య కార్యములు. ప్రార్థన. దయగల కన్న తండ్రి, కొన్ని నిమిషాలు సహాయం చేయమని, కృప చూపని క్రీస్తు పేరున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తుపేట ప్రియమైన సంగమా, దేవుడు చెప్తున్న మాటల్ని ఆలకిస్తే 101 కీర్తనలో దావీదు భక్తుని ద్వారా ఏమని చెప్తున్నాడంటే, మరి ఇక్కడ చాలా సంగతి మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరి ఆయన చాలా మంచి మాట, నా ఇంట యథార్థమైన హృదయంతో నడుచుకొందును అంటాడు. అందుగురించే యథార్థమైన హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకొనను. దుష్కార్యములు ఉంచుకొనను అంటాడు. హృదయంలో దుష్కార్యములు ఉంచుకోకూడదు. దుస్మార్గమైన కార్యక్రమాలు ఉంచుకోకూడదు. లోకములో దుష్కార్యములు హేయమైనవి. అందుగురించే వాటిని 119 కీర్తన 11లో దిమనసులను ద్వేషించున్నానంటాడు. దుష్కార్యములు అంటే ఏం తెలుసా? అసహ్యమైనవి, చెడ్డవి. అందుగురించే కీర్తన గ్రంథం 5:5లో డాంబికుల్ని సన్నిధిలో డాంబికులు, డబ్బా కొట్టేవాళ్ళు, లోకాన్ని అనుభవించు దేవుని కొరకు లోకములో ఊకినే గొప్పలు చెప్పుకుంటారు. డాంబికులు దేవుని సన్నిధానంలో నిలవలేరు. యథార్థవంతులే దేవుని దర్శనం చూసేదరు, దేవుని వాక్యాన్ని వింటారని లేఖనం చెప్తుంది. అందుగురించే ప్రియులరా, మరి భక్తి మార్గము తొలగిన క్రియలు నాకు అసహ్యములు అంట. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి అంటనీయకము అంటాడు. భక్తి మార్గంలో ఉండి చెడు క్రియలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఒప్పుకోడు. అందుగురించే మరి దేవుని వాక్యం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకొనను అంటాడు. ఎవరు? దావీదు మహారాజు. దావీదు దేవుణ్ణి ఘనపరిచేవాడు, దేవుని ఎంతగానో కొనియాడేవాడు. అందును బట్టే భక్తి మార్గము, ఇప్పుడు మనం నమ్ముకుంటేమి, చనిపోతే పరలోక రాజ్యం కావాలనే ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చాడు. అందుగురించే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల వారిని చూస్తాను, నమ్మకస్తుల వారిని కనిపెట్టుచున్నాను అంటాడు. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు మనం బతుకుతున్నాం. ఆయన మనకిచ్చాడు ఈ బ్రతుకు. ఆయన బట్టి మనం కొనియాడేవారిగా ఉంటున్నామా? ఆయన స్తుతించేవారుగా ఉంటున్నామా? ఆయన్ని కొనియాడేవారుగా ఉంటున్నామా? అందుగురించే దేవుని వాక్యం ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తుంది. భూమి మీద నేను నమ్మకస్తుల వారిని కనిపెడుతున్నాను అంటాడు. నేను కృపను గూర్చి న్యాయం గూర్చి పాడదని అంటాడు ఇక్కడ. అందుని బట్టే ప్రియులరా, మరి ఇక్కడ అహంకార దృష్టి గలవారు గర్వించిన హృదయం నేను సహింపను. మరి ఎట్లా చూస్తాడు? యథార్థమైన మనసుతో దేవుని గణపరిచే వారిని చూస్తాడు ఆయన. అందుగురించే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులను కనిపెడతానంటాడు. ద్విమనస్సులను ద్వేషించుచున్నాను అంటాడు ఇక్కడ. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది కానీ అంటాడు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, వెండి బంగారాల కంటే మించింది దేవుని యొక్క వాక్యం. ప్రియులరా, అందుగురించే మీ దేవుడు చూస్తున్నాడు. యథార్థమైన మనసుతో దేవుని స్మరించాలా. భక్తి మార్గం తొలగిన క్రియలకు అసహ్యములు, అవి అంటనీయకము. మూర్ఖు చిట్టు నాయకుని తొలగిపోవాలని దౌషణ సంహరింపను, తమ పొరుగు వారిని చాలా దూషించే వారిని సంహరిస్తానంటాడు. అందుగురించి దేవుడు నా పిల్లలు నా కొరకు బ్రతకాలని, ఆత్మీయంగా బ్రతకాలని, దేవుని వాక్యాన్ని వినాలని, నశించి నరకాన్ని పోకూడదని దేవుడు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ రాపించాడు. అందును బట్టే నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. భక్తులు నడుచుకున్నారు, సత్యం కొరకు త్యాగం చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు.
అందుగురించి 103వ కీర్తనలో ఈ మాట 3 నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యముంచుకో దుర్మార్గం దుష్టత్వం అరిష ఇవన్నీ ఈ యొక్క భయంకర ఇవన్నిటి ఒప్పుకోడంట. ఇవి ఎప్పుడు ఒప్పుకోడు. 2 తిమోతి రాసిన పత్రికలో చూస్తే మరి ఈ దేవుని వాక్యము ఇటువంటి వాళ్ళని ఒప్పుకోడు. వారిని ఒప్పుకోడు కూడా నశించి నాశనమైపోయేటట్ల అపవాది చేతులు కీలు బొమ్మలుగా మారారు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే అంత్య దినములు అపాయకాలములు వచ్చునని తెలుసుకునండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంగములాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిద్రేంజులు, క్రూరులు, సజ్జన ద్రోహులు, మూర్ఖులు, గంధర్వులు, దేవుని కంటే సుఖంగా ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారై ఇందులో ఇటు వారికి విముఖుడవేందు అంటాడు. పైకి భక్తి గలవారై ఉంటాడు, లోన శక్తి ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని కొరకు త్యాగము, దేవుని కొరకు సమర్పణ, దేవుని కొరకు నిలబడదాము, దేవుని కొరకు ఒక ఈ భూమి మీద దేవుని కొరకు త్యాగం సావడానికైనా సిద్ధమే, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సువార్త మనం ప్రకటించడానికి. అటువంటి వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వీకరించుకున్నారు, త్యాగం కలిగిన వారు. అందుగురించే వాక్యం చెప్తుంది పిల్లరా, ఆ భయంకర దినాలు ఎటువంటి వాళ్ళు ఉన్నారని విన్నారు కదా. అందుగురించి ఇటువంటి మనుషులు మధ్య మనం ఉన్నాము, మనం వాళ్ళ ప్రకారం ఉండకూడదు. మనం నీతిగా నిజాయితీగా వాక్యానుసారంగా బతకాలంటున్నాడు. అందును బట్టే పైకి భక్తి గలవారై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించే వారు ఉన్నారు. అందు గురించి దాన్ని శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి, దేవుని శక్తిని చూడాలి మనం. అందుగురించే మరి ఇక్కడ నా కన్నుడి ఏ దుష్కారం ఉంచుకొనను, భక్తి మార్గం తొలగిన క్రియలు నాకు అసహ్యములు అవి అంటనీయకమంటాడు. డాంబికులు దేవుని సన్నిధి నిలవలేరు. అందుగురించే బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రకటన గ్రంథం మరి 21వ అధ్యాయము 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనదైనను అసహ్యమైనను అబద్ధమైనను అసహ్యమైనను అబద్ధమైనను నిషిద్ధమైనను జరిగించే వాటి ఎవడేనని భూమి మీద పరలోక రాజ్యం పోలేడు. దానిలోనికి ఆ రాజ్యంలోనికి ఆ పరలోక రాజ్యాన్ని దానిలోనికి రానే పోనివని అంటాడు ఇక్కడ. దానిలోకి ప్రవేశింతుడు ఆ దానిలోకి ప్రవేశింతుడు జీవగ్రంథమందు వ్రాయబడిన దానిలో నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అబద్ధం జరిగించేవాడు దానిలోనికి ప్రవేశింపడంటాడు. పరిశుద్ధమైన జీవితము, నిజాయితీతో భక్తి, సత్క్రియలు, పరోపకారము వాక్యంగా దేవుడు ఆశ్రయిస్తాడనే కాదు, దేవుడు ఎంత ప్రేమించి ఆశ్రయిస్తాడో నీవు వాక్యానుసారంగా భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బతికి భయభక్తులుగా పరిశుద్ధంగా లేకుండా నీ నరకానికి నాశనం దొరికేస్తాడు. మార్కు సువార్త 16 చూస్తే నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడుని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నమ్మగలవా? ఈ లోకాన్ని నమ్మి నశించిపోతావా? అందుగురించి కొంతలో ఉండి అంతలో మాయమయ్యి ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించిన మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమయ్యి ఆవిరి వంటి వారే. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టామంటే యేసయ్య కృప, ఆయన కృపలో ఉంటావా? అందుగురించే 101కి నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదను, కృపను గురించి న్యాయం గురించి పాడతానంటాడు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది భక్తి మార్గం తొలగించే వారు నాకు అసహ్యములు అవి అండనీయకమంటాడు. భక్తి మార్గం కదా, ఎన్ని పైకి భక్తి గలవారేంటి దాని శక్తిని ఆశ్రయించేవారు అన్నారు. దిగుమనసులారా నేను ద్వేషించున్నాను అంటాడు కదా. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది మనకు. దేవుడు ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవికు నేను పిల్లలు పెంచి గొప్ప భారం చేసిన వారిని ఆమె తిరగబడినారు. ఆకాశము, సూర్యుడు, చంద్రుడు అవన్నీ ఉన్నాయి. ఓ సూర్యుడు టైం పాటిస్తాడు. సూర్యుడు ఉదయకాలంలో సాయంత్రం కాలం ముగుస్తుంది. సూర్యుడు, చంద్రుడు, గాలి ఇవన్నీ మన కొరకు సేవ చేస్తున్నాయి, మనం వాటిని పూజిస్తున్నాం. న్యాయమేనా? దేవుడు నీకు ఆత్మనిచ్చిన వాడు, నీకు ప్రాణం ఇచ్చి కాపాడి కలిసి దీనిని పూజించిన వాడికి మనం ఏం సమర్పిస్తున్నాం? రోమ 12:1 చూస్తే పరిశుద్ధమును దేవునికి అనుకూల సమయమునైనా సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలంట. ఎందుకంటే మనకి ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ బొంతుల ప్రాణం ఉన్నంత కాలము దేవుని సేవ, దేవుని కొరకు చనిపోవడానికే సిద్ధమే.
కష్టమైన నష్టమైన బాధని ఇరుకైనా ఆయన రాజ్యం వెతకాల. అందుగురించే మరి పరలోక రాజ్యానికి పోవాలంటే యేసు ప్రభువు వారి ద్వారే నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది అబద్ధం జరిగించేవాడు ఎవడైనా ఈ లోకంలో ఎంతటి కోటీశ్వరుడైనా ఎంత పేదవాడైనా ఎంతటి వాడైనా వాక్యానుసారం లేకపోతే దేవుడి రాజ్యం లేదు. అందుగురించే లేఖనం చెప్పింది కదా, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. నీ పేరు జీవగ్రంథం. నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైనదని జరిగించే వాటి ఎవడైనా సరే దానిలోనికి ప్రవేశించడానికి లేఖనం చెప్పింది. వేకాల సమయంలో ఆలోచిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే యేసు చెప్తున్నాడు. యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప సత్యమై జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే నేనే మార్గం అంటాడు, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను నా తండ్రి యొద్దకు. అంటే తండ్రి ఎవరు? యెహోవా. తండ్రి యొద్దకు చేరలేడు. ఈ లోకానికి యేసు ప్రభువు వారిని తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఈ క్రిస్మస్ అయిపోతున్నాయి, జనవరిలో అయిపోతుంది, క్యాలెండర్లు దినదినము క్యాలెండర్ తిప్పేయబడుతుంది మన జీవితాలు. అందుగురించి లూకా సువార్త 13 మీరు మారు మనసు పొందనేలా మీరు అలాగే నశిస్తారు. ఈ దినములో దేవుడు దేవుడు లేడనే హృదయంలో బుద్ధిహీనులు అనుకో, దేవుడు లేడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడిని దినదినము కాపాడుతున్నాడు. పిల్లలు, దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు శిలువలో యజ్ఞమయ్యాడు యేసు ప్రభువు వారు. పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. వాక్యం నమ్మదగాలి. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించంటే ఆయన క్షమిస్తాడు. తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని పంపించి రక్షణార్థం ఇచ్చాడు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది. 101వ కీర్తన 6వ వచనము, నా యొద్ద నివసించినట్లు దేశములైన నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. నమ్మకస్తుల వారిని కనిపెడతాడు. ఎవరన్నా నీ నమ్మకస్తుల వారిని ఎవరు అప్పచెప్తావు పని, ఒక కాంట్రాక్ట్ అప్పచెప్పాలన్నా ఏది అప్పచెప్పాలి, నమ్మకస్తులు అన్నీ చూస్తావు. అపనమ్మకస్తులకి నువ్వు బీగాలి ఎవరు ఇంటి వాళ్ళకి ఇస్తావా? నీ ఇంటికి లాకేసిపోతే మా పిల్లలకి అనేది ఎవరు ఇస్తావా? నమ్మకమైన వాళ్ళకి ఇస్తావు నీ బీగాలు, నీ ఇంటి బీగాలు. అట్లాగా నా యొక్క నివసించిన దేశంలో నమ్మకస్తులు అని కనిపెడతానంటాడు. నిన్ను నన్ను మనందరూ కనిపెడుతున్నాడు. నామకార్థపు క్రైస్తవ జనాంగానికి చెప్తున్నాడు, అన్య జనాంగానికి చెప్తున్నాడు, భూమి మీద నాస్తికులకు చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా నేను చెప్పే బోధన ఆలకించము, దయను సత్యము ఎన్నని నేను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటాడు. పిల్లరా, అందుగురించే మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఒక సిరికి దాసుడు ఉండనేరడు, వాక్యానికి లోబడన్నా లోపడాలి. దేవుని వాక్యాన్ని లోపడలేకుండా సిరికన్నా దప్పకన్నా పాటించుకోవాలి. ధనం నెమ్మడు పాడైపోతాడు, దేవుని వాక్యం నమ్మడు పరలోక రాజ్యం పోతాడు. అందుగురించి చెప్పిన మత్తయి సువార్త 6:10 భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు, పైన వాటి వెతకండి అంటాడు. ఈ ధనము పాడైపోతుంది, నశించిపోతుంది. పైన ధనం వాక్యాన్ని నమ్మాల. మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వెతకండి. బాప్తిజం తీసుకున్న వారు పరలోక రాజ్యం వెతికి పరలోక రాజ్యం గురించి తెలుగు హరపత్రుల ద్వారా చెప్తారు, వ్యక్తిగతంగా మాట ద్వారా చెప్తారు, సువార్త ద్వారా చెప్తారని లేఖనం చెప్తుంది మనకి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించవద్దండి, దేవుని కంటే ఎక్కువ ఆరాధించద్దండి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోవద్దు, కానీ పైన వాటి ధనము సమకూర్చుకోండి అంటాడు. పైన ధనమే యేసుక్రీస్తు వాక్య మాటల్ని మనం సంపాదించుకోవాలని లేఖనం చెప్తుంది. ఈ భూమి మీద మనకు తండ్రి దేవుడు తన ప్రేమ కుమారుడు ద్వారా మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడంటే ఇందులో దేవుని ప్రేమించింది. అందుగురించే మరి ఈ లోక స్నేహం దేవునికి వైరమని 4:4 యాకోబు రాసిన పత్రికలో చూస్తే ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎరగరా, ఎవడని ఈ లోక స్నేహం చేస్తావాడు దేవునికి శత్రువు. అందుగురించే మరి 2 మనసులు ఉండరాదు, ఒక్క మనసు కలిగి ఉండాలా. 119 కీర్తన 113 చూస్తే ద్విమనసులను ద్వేషించున్నాను అంటాడు. 2 మనసులు వారిని ద్వేషిస్తున్నట్టాడు దేవుడు, నవ్వుతానంటాడు దేవుడు. ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చాడంటే ఆయన కొరకు బతకాల, ఆయన రాజ్యం కొరకు. అందుగురించే నీకు పరలోక రాజ్యం కావాలంటే ఆయన చెప్పినట్టు బతకాల. నిశ్చితమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది కానీ జరిగించేవాడు ఎవడైనా ఈ భూమి మీద ఎంతటి మునగాడైనా, ఎంత కోటీశ్వరుడైన, దరిద్రుడైన, పేదవాడైనా, అందరూ సామాన్యులైన, సామంతులైన, ధనికులైన వాడందరూ ఏకముగా ఆయన శుద్ధించాలా.
నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, మాట అనుకుంటే జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. కాబట్టారు దేవుడు చూస్తున్నాడు బిడ్డ. అందుగురించి నువ్వు మారు మనసు పొంది ఆయనకి నీ హృదయం ఇవ్వాలా. నీ హృదయం ఆయనకి ఇచ్చినప్పుడే నీలోకి వస్తాడు. అందుగురించి లూకా సువార్త ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చేస్తే 21వ అధ్యాయం 14 యేసు ప్రభు శిష్యుడు సత్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. త్యాగం చేసినందుకు వారికి ఏం దొరికిందంటే ఆ పట్టణపు ప్రాకారములో 12 పునాదులు కలివి, ఆ పునాదులు పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనబడును. అంటే దేవుడి రాజ్యం, పరలోక రాజ్యం పోతుంటే సత్యం కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు, ప్రాణాన్ని త్యాగం కూడా చేసిన వాళ్ళు, దేవుని కంటే నాకు ఎక్కువ లేదు తెంపు త్యాగం చేసిన వాళ్ళు దేవుడి రాజ్యంలో మనం పోతుంటే, ఒకవేళ దేవుని నమ్మి వాక్యేశాలంటే ఆ రాజ్యం వాళ్ళ పేర్లు కనపడతాయంట. జీవ గ్రంథములు వాళ్ళ పేర్లు పడాలంటే ఇక్కడ దేవుని కొరకు తెంపు చేయాల. ఈరోజు దేవుని కొరకు కాదు, రాజకీయం కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటారు. అధికారం కొరకు, డబ్బు కొరకు, అధికారం కొరకు, దేని కొరకు ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుగురించి అలా చెప్పలేదు యేసు ప్రభువు. నా అవసరం వస్తే యేసు ప్రభువు వారు ప్రాణం పెట్టాడు. అనేకులు క్రయధనంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రాణం తీసేది మనుషులు, సైతాను బంధకాలు ఉన్న వాళ్ళు తీస్తారు. ప్రాణం పెట్టమని చెప్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు యేసు. మనము ఏం చేయాలంట? మనం కూడా మన సహోదరులంతా అవసరమైన ప్రాణం పెట్టాడు యేసు. మనకు యేసు ప్రభువు వారు మంచి యొక్క రక్షకుడు కాబట్టి 1 యోహాను రాసిన పత్రికలో యేసు మనలో ఎంతో ప్రేమించాడు. మనం ఏం చేయాలంటే పొరుగు వారి నిమిత్తం 3వ అధ్యాయము మరి 16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని కోరుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణ పెట్టబద్ధులమై ఉన్నాము. కాబట్టి చిన్నపిల్లల 18 మాట చేత కాక క్రియతో సత్యంతో ప్రేమించాలా. కాబట్టి ఆనాడు సత్యం కొరకు ప్రాణాలు త్యాగం. 2 మనసులు లేరు. వారు లోకాన్ని ప్రేమించలేదు ఎక్కువ. వారికి డేరాలు లేవు. డేరాల్లో ఉండి దేవుని గణపరిచిన వ్యక్తి అబ్రహాం. కాబట్టి మన సహోదరుల మీద ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. యేసు మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడు కదా, ఎంతో ప్రాణం పెట్టాడు. శిలువలో యజ్ఞమైనాడు. 2 మనసులు ఉండరాదు. యేసు ప్రభువు వారు శిష్యులు సత్యం కొరకు ప్రాణాలు పెట్టారు. మన దేశానికి తోమ వచ్చినాడు. ఆయన ధ్యానం చేస్తుంటే వాళ్ళు బల్లెంతో పొడిచి చంపినారు. ఎవరు? మద్రాసులో వచ్చాడు యేసు ప్రభు శిష్యులు. తోమ వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆయనే బల్లెంతో నీళ్ళు పైకి వేసింటే పట్టుకున్నారు. నీళ్ళు వేసింటే అట్లే నిలబడినాయి. ఆయన భక్తి. తోమా గారిని సత్యం కొరకు ఏం చేశాడు తెలుసా? ఆయన హతసాక్షి అయిపోయినాడు. మనం చెన్నైలో, మద్రాసులో యేసు ప్రభు శిష్యులు వారు. ఎందుకంటే క్రీస్తు శకంలోనే, మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు శిష్యులు వారు మన దేశానికి ప్రేమించి నడిపించాడు కదా. ఎంత కష్టపడి మన మద్రాసుకు వచ్చాడు యేసు ప్రభు శిష్యులు వారు తోమా. ప్రియులరా, ఈ భూమి మీద మనం బ్రతుకుతుంటామంటే ఆయన కృప. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది అనేక విషయాల్లో దేవుని కొరకు మనము తప్పిపోయినట్లయితే సరి చేసుకొని దేవుని యందు భయభక్తులుగా ఉండాలని లేఖనం చెప్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమనే వ్యాధి కలది. హృదయంలో వాక్యానికి సావిత్తం. చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, చెడ్డ వ్యసనాలు రూపుమాపుకొని ఆయన వాక్యానికి చోటిస్తాము. అందుగురించి నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలకించి అంటాడు. 2 మనసులు ద్వేషిస్తున్నాను అంటాడు. 2 మనసులు ఉన్నవాడు కదా. అందుగురించే మోసం చేయబడి నిన్నైతే నివసింపరాదు అంటాడు. అబద్ధమాడువాడు నా కనుదటి అబద్ధమాడువాడు నా కనుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణం నుండి పాపం చేయ వారందరినీ నిర్మూలన చేయటకై దేశమందుల భక్తిని ప్రతి ఉదయం నేను సంహరిస్తానంటాడు. ఈ ఉదయకాల సమగ్రుల మనసు పెట్టి ఆలోచించాలి. ఓ మిలిటరీ జనంగానికి ప్రపంచ దేశాలకు చెప్తున్నాడు, తన పొరుగు వారిని చాటున దూషించిన వారిని సంహరిస్తాను. అహంకారం దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని సహింపను. నా యొద్ద నిలిచిన దేశంలో నమ్మకస్తుల వారిని కనిపెడతానని లేఖనం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో పిల్లలు ఒకసారి ఆలోచిస్తాం. అందుగురించే నీకు ఆ రాజ్యం కావాలంటే శిష్యులు ఏ విధంగా ప్రాణం పెట్టారో దేవుని కొరకు, సత్యం కొరకు త్యాగాలే చేసినారు. ఆ రాజ్యం మాకు కావాలను సత్యం కొరకు నిలబడ్డారు, ప్రాణాలు తెగించారు. కాబట్టి
మనము జీవ గ్రంథంలో పేరు పడాలి. దేవుని కొరకు బతకాలా, బ్రతకాలా. నువ్వు దేవుని రాజ్యానికి పోతుంటే నీకు వాళ్ళ పేర్లు కనబడతావు. 12 అపోస్తలుల పేర్లు, యేసుప్రభు శిష్యుడు. నీవు దేవుని రాజ్యానికి అర్హుడా ఉన్నావా? ఈ లోక మాయలో చిక్కుకున్నావా? అందు గురించి మాయలోన దేవుని నమ్ముకోకుండా, దేవుని దగ్గర రాకుండా సైతాన్ అనేవాడు గుడ్డితనం చేసి ఎన్నో కుటుంబాల్లో సమస్యలు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, అనేక అనారోగ్యాన్ని గురి చేసి సమస్యలు పెట్టి, అనేక రకరకాల ఇబ్బందులు పెట్టి దేవునికి దూరంగా కావాలని ఎట్టబడి చేస్తాడు. అయినా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని సన్నిధానం వస్తే ఆ శ్రమాన్ని నిలిపిస్తాడు. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, నేను భూమి మీద నేను నమ్మకాలను కనబెడుతున్నాను అంటాడు. ఇక్కడ నా కుమారుడా, నేను చెప్పే బోధన ఆలకించు. ద్విమనసులు ద్వేషిస్తున్నాను, ఏక మనసులుగా ఉండండి. ప్రపంచానికి క్రీస్తు ఒక్కడే, నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారా ఎవడు తండ్రి దగ్గర రాడు. నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధం జరిగించేవాడు ఎవడైనా నా రాజ్యానికి రాలేడు అంటాడు. సత్యం కొరకు ఎలా బతికారు శిష్యుడు? సత్యం కొరకు. మనం ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత భూమి ఉంది, డబ్బులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా దేవుని కొరకు నమ్మలేక, క్రమం పాటించుకోకుండా, దేవుని కొరకు త్యాగం చేయకుంటున్నామంటే మనం నిర్లక్ష్యం, సోమర్థం, వాగ్దానం, నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం, సోమర్థమే మనల్ని నాశనం నడిపిస్తుంది ప్రియులరా. అందుగురించే ఒకసారి మన జీవితాన్ని ఆలోచిస్తాము. రెండో రాజు అందుగురించే ద్విమనసులను ద్వేషించుచున్నానంటాడు. ద్విమనసులారా అంటాడు కదా, ద్విమనసులన్నీ ద్వేషిస్తున్నాను అంటాడు. ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచించుకున్నాం. ఎప్పుడు రాయిపోతామో తెలియదు. అందు గురించి దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞ బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. అందు గురించి ఆయన ఆజ్ఞ బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంటాడు ఇక్కడ. ఒకసారి ఆలోచిస్తాం, తలవంతుడు ప్రార్థన చేసుకుందాం. తలవంతండి. కాబట్టి యేసుప్రభువు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఒకసారి చెరువులో ప్రాణం పెట్టాడు. ఆయన ఏ విధంగా ప్రాణం పెట్టాడు చూడండి కదా. ఆ యెహోవా ఆయన భయభక్తుల వారు ఆయన బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. డబ్బులు హోదాను బట్టి కాదు, దేవుని బట్టి అతిశయపడాలా. యేసుప్రభువు వారి శిలువలో మన కొరకు ఎంత యజ్ఞమైనాడో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి పిల్లలు, భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే, మోమున ఉమ్మివేయ
సిలువకెత్తబడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెను. నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కాదారం. నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కాదారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను, సిలువను చేరెదను విరిగిన హృదయముతో. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీదెంతో అలసితివా. చూశారు, విన్నారు కదా. ప్రార్థన చేయండి. విత్తబడిన వాక్యము, ఆ వీడియో, ఆ శ్రమలో యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టి ఏ విధంగా చూశారో విన్నారో ఒకసారి చూడండి. చూశారు, విన్నారు కదా, గ్రహించండి. ప్రార్థించండి. ఎవరు హల్లెలూయా స్తోత్రం. ప్రార్థించండి. దేవా, ఎంతో యజ్ఞమైన మన పాపముల కొరకు చెప్పిన వాక్యాన్ని మీరు బట్టి పంపిస్తే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. 2005లో 6లో ప్రభు మేము ఇంతవరకు బ్రతికి బట్ట కట్టామంటే అది నీ కృప ద్వారే ప్రభువ. మేము తండ్రి ఏ పాటు వారినైనా అడగడానికి మాకు అర్హత లేదు. అలాంటి దౌర్జన్యములు ప్రభువానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు నాయన పాదాలు బట్టి మా పనులో మా ప్రయాణంలో మీరు తోడున్నాడు. మా అవసరతలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నలుగురు తమను ఆశీర్వదించండి. వారికి తెలిసినట్ల వాళ్ళకి మంచి జ్ఞానం ప్రసాదించండి అయ్యా. కొడుకు కాలిందని అయ్యా ఇప్పటికైనా మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక సంతానంలో మరి కోల్పోయాం ప్రభు, మీరు లేపండి నాయనానికి స్తోత్రములు తండ్రి. చెల్లెళ్ళు మగులు ప్రభు వారిని కానీ దర్శించండి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం తండ్రి. అయ్యా, మారు మనసు దయచే ప్రభు. నీకంటే అసాధ్యమైంది ఏం లేదు ప్రభు. అయ్యా, నీకు వందనములు తండ్రి. నోవా కుటుంబం కట్టినట్ల నీ కుటుంబం కట్టలేదని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ప్రభు నీకు వందనములు. మా కొరికే ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచావు తండ్రి. అయ్యా, గొర్రె పిల్లాగా మమ్మల్ని రక్తంతో కొన్నావు ప్రభు. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకములో తండ్రి ఏది సంతోషం లేదు ప్రభు. నాయనా, నీ సన్నిధిలో ఎంతో నాయనా మరి అలాంటి వారికి మారు మనసు దయచేసి నీ పాద సన్నిధిలో నడిపించమయ్యా. కదిలించండి ప్రభు. ఒకరిని దర్శించండి అయ్యా. మేము పేరు పెట్టి పిలలేం ప్రభు, మీరు పేరు పెట్టి పిలిచే దేవుడు నాయన, పరిశుద్ధాత్మ దేవుడు నాయన. అయ్యా, శాపాలు దోషాలు విడిపించండి. అపవాది సాతాను అన్ని లైపర్స్ తండ్రి నీకు వందనములు తండ్రి. నీ పాదాలు పట్టి మొరపెడుతున్నాం తండ్రి. అయ్యా, స్తోత్రములు తండ్రి. నీ పాదాలు పట్టి అడుగుతున్నాం తండ్రి. ఇంటికి వారసుని అడుగుతున్నాం తండ్రి. కోల్పోయాం తండ్రి, లేపండి. వారు ఎన్నో కన్నీరు చూశానని వాగ్దానం ఇచ్చావు. నీ కష్ట జీవితాన్ని చూశానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీకు వందనములు తండ్రి. నీ చిత్తం ప్రభువా. అయ్యా, బంధమిత్ర రక్త సంబంధాలు అనేకులు నాయ మూసువైన కళ్ళు తెరపించండి. వారికి తెలిసిన ప్రవర్తిస్తున్నారయ్యా.
అయ్యా మారు మనసు దయచేయండి, వారితో మాట్లాడండి. Praise the అయ్యా Lord. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా అయ్యా దైవ జనుల ప్రభావ మరి జ్ఞాపం తీసుకోండి. ఎవరైతే రాలేదు ప్రభావం దర్శించండి. హల్లెలూయా. లేఖమార్ జైపాల్ మధు తండ్రి వారిని దర్శించండి. వారి కుటుంబంలో కట్టండి. వారి పిల్ల పాపలతో నీ దీవెనలు పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబంలో కానీ దీవెనలు పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చల్లని దీవెనలతో మమ్మల్ని ఆశ్రయించు తండ్రి. అయ్యా తండ్రి ఎంత పాపినైనా క్షమిస్తాను, నా ఎదుగు రా నీకు శ్రాంతిని అని వాగ్దానం చేసావు తండ్రి. ఐగుప్తు దేశంలో ప్రభు నీకు నీ గుడారం సమర్పిస్తున్నాం, నీకే తెగులు రానివ్వనని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. మేము పాపములయ్యా, మమ్మల్ని క్షమించయ్యా తండ్రి. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నువ్వే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నా దారి ఎవరు లేరని వాగ్దానం చేసావు తండ్రి. అయ్యా ఈ 2005లో మరి ప్రభు నూతన బలం, నూతన శక్తిని, నూతన గ్రహించమని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయ్యా నీ దాసుడు చెప్పే వాక్యాన్ని మీరు గట్టి వారిని చేయండి. నేను ఎక్కడ పోయినా మీరు వారి తండ్రి తోడుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభువా యేసుక్రీస్తు నామములో శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. తప్పిపో